అలివేలు రెడ్డి గారు. అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య రంగంతో పాటు ప్రైవేటు వైద్య రంగం కూడా చాలా విస్తరించి ఉన్న విషయం మనందరి దృష్టిలో ఉన్నది. కానీ కార్పొరేట్ హాస్పిటల్ నియంత్రిస్తేందుకు కొరకు వాటి రేట్లు కానీ ఆ చికిత్స విధానాలు కానీ వాళ్ళు పాటిస్తున్నాయి కానీ నియంత్రిస్తేందుకు కొరకు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 2010 అనేది ఒక చట్టం ఉందని నా దృష్టిలో ఉన్నది. ఆ చట్టాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి లేదా ఎక్వైర్ చేసి తీసుకొని అమలు చేస్తున్నదా లేదా, దాంతోపాటు వైద్యంలో పీసీపీఎన్డిటీ యాక్ట్ అనేది కూడా ఉంటుంది, దాన్ని అమలు చేస్తున్నారా, ఏఆర్టీ యాక్ట్ అని ఉంటుంది, ఫుడ్ సేఫ్టీ యాక్ట్ అని ఈ 4 రకాల చట్టాలు కనుక పకడ్బందీగా అమలు చేస్తే పై 3 చట్టాల ద్వారా కార్పొరేట్ హాస్పిటల్ని కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. ఈ అంశాన్ని మీ దృష్టికి ఎందుకు తెస్తున్నా అంటే ప్రభుత్వ దృష్టి తీసుకుపోతేందుకు ఈరోజు ఈహెచ్ఎస్ స్కీమ్ ద్వారా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు, జర్నలిస్టులకు కార్డులు ఇచ్చారు. కానీ మనం చెల్లిస్తున్న రేటుకు కార్పొరేట్లు వేస్తున్న బిల్లుకు దాదాపు సగానికి ఎక్కువ ఉంటుంది. అత్యధికంగా 2 లక్షలు మాత్రమే చెల్లిస్తాం. కానీ అక్కడ ఏమాత్రం యాంజియోగ్రామ్ కానీ ఓపెన్ హార్ట్ సర్జరీ చేసుకుంటే ఇప్పుడు 6-7 లక్షల బిల్లు వేస్తున్న పరిస్థితి ఉంది. దీన్ని ఈ యాక్ట్ ద్వారా కంట్రోల్ చేసే అవకాశం ఉంటుందని మీ దృష్టి తీసుకొస్తున్నా. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీలో 5 లక్షల నుంచి 10 లక్షలకు ఆ పరిధిని పెంచింది. అదే పద్ధతిలో ఈహెచ్ఎస్ రేట్లను కూడా 15 ఏళ్ల కింద నిర్ణయించినవి ఉన్నాయి. ఆ రేట్లను కూడా సవరించి ఈహెచ్ఎస్లో మంచి వైద్యం అందించే అవకాశాన్ని కొరకు తమ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఆనరబుల్ చైర్మన్ సార్, గౌరవ సభ్యులు చెప్పిన విషయాలను నోట్ చేసుకున్నాం. ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ మీరు చెప్పిన ఇప్పుడు ఇతర విషయాల మీద ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి సంబంధిత శాఖ మంత్రికి తీసుకొచ్చి తప్పకుండా చర్యలు చేపడుతుంది అధ్యక్ష.